హలో వెల్కమ్ టు 10 Max. బర్త్డే కానుకగా అఖండ 2 టీజర్ తో ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించారు బాలకృష్ణ. తాండవం బిగిన్స్ అంటూ ఓ రేంజ్ ఎలివేషన్ తో సెలబ్రేషన్స్ ఇంపాక్ట్ ని డబుల్ చేశారు బాలయ్య. టీజర్ తో పాటు రిలీజ్ డేట్ చేంజ్ అవుతుందేమో అని డౌట్ లో ఉన్న ఫ్యాన్స్ కి పవన్ తో పోటీకి తగ్గేదేలే అంటున్నారు బాలయ్య. నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న అఖండ 2 తాండవం మూవీ టీజర్ రిలీజ్ అయింది. జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా నందమూరి అభిమానుల్లో జోష్ నింపేందుకు పవర్ఫుల్ టీజర్ తో సెలబ్రేషన్స్ మూడుని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. అఘోరగా అఖండ 2 మూవీలో బాలయ్య యాక్షన్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయంటున్నారు టీజర్ చూసిన ఫ్యాన్స్. అయితే ముందు నుంచి ఈ సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అవుతుందంటూ వస్తున్న రూమర్స్ కి చెక్ పెట్టింది అఖండ 2. దసరాకే సినిమా రిలీజ్ ఉంటుందని టీజర్ తో సాలిడ్ కన్ఫర్మేషన్ ఇచ్చి పవన్ కళ్యాణ్ ఓజీతో డి అంటున్నారు బాలయ్య బోయపాటి. పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ గా నటిస్తోన్న ఓజీ సినిమా షూటింగ్ పూర్తయింది. లేటెస్ట్ గా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ రిలీజ్ డేట్ పై వెనక్కి తగ్గడం లేదంటూ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు డైరెక్టర్ సుజిత్. దీంతో ముందు నుంచి అనుకున్నట్లు అదే రోజు రిలీజ్ డేట్ ఇచ్చిన బాలయ్య అఖండ 2 పోస్ట్ పోన్ అవుతుందేమో అనుకున్నారంతా. కానీ లేటెస్ట్ గా రిలీజ్ చేసిన అఖండ 2 తాండవం టీజర్ లో దసరాకే బాలయ్య సినిమా ఫిక్స్ అవడంతో ఈసారి బాక్సాఫీస్ ఫైట్ మరింత ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోందని ఫిక్స్ అయిపోతున్నారు జనాలు. బాలయ్య పవన్ క్లాష్ కాస్త ఏపీ డిప్యూటీ సీఎం హిందూపురం ఎమ్మెల్యే సినిమాల పోటీగా చూస్తున్నారు ఆడియన్స్. నిజానికి బాలయ్య సినిమాలు ఎక్కువగా సంక్రాంతి సీజన్లో రిలీజ్ అవుతూ ఉంటాయి. బాలకృష్ణకి ముందు నుంచి సంక్రాంతి సెంటిమెంట్ ఎక్కువే అయినా దసరా సీజన్లో వచ్చి హిట్ కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే అఖండ 2 మూవీ డివోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ కావడంతో దసరా డేట్ ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకూడదు అని పవన్ ఓజీ సినిమా ఉన్నప్పటికీ సెప్టెంబర్ 25నే బాక్సాఫీస్ బరిలో దిగుతున్నారు నందమూరి బాలకృష్ణ. ఇప్పటివరకు బాక్సాఫీస్ వారిలో చిరంజీవి బాలకృష్ణ సినిమాలు మాత్రమే పోటీపడ్డాయి. ఫస్ట్ టైం బాలకృష్ణ సినిమాతో పవన్ సినిమా క్లాష్ అవుతూ ఉండడంతో అందరిలో ఎగ్జైట్మెంట్ పెరిగిపోతోంది. డైరెక్టర్ రాజమౌళి గోల్డ్ ప్రాజెక్ట్, అందులోనూ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇలాంటి సినిమాలో కీ రోల్ ఆఫర్ చేస్తే ఎంతటి యాక్టర్స్ అయినా ఓకే అనేస్తారు. కానీ ఓ బాలీవుడ్ యాక్టర్ అండ్ కోలీవుడ్ టాప్ హీరో ఆ రోల్ కి నో చెప్పారనే న్యూస్ వైరల్ అవుతోంది. మరి ఆ కీ రోల్ రిజెక్ట్ చేయడానికి రీజన్స్ ఏంటి? ఇంతకీ ఆ రోల్ కి యాక్టర్ దొరికారా? ఈ డీటెయిల్స్ పై హ్యావ్ ఎ లుక్. అఫీషియల్ అప్డేట్ లేకపోయినా SSMB 29 పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. ఈ సినిమా కాంబినేషన్ క్యాస్టింగ్ కి సంబంధించిన న్యూస్ ఏదో ఒకటి వైరల్ అవుతూనే ఉంది. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ లాంటి క్రేజీ స్టార్ క్యాస్ట్ నటిస్తోన్న ఈ సినిమాలో చాలా కీ రోల్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రోల్స్ కోసం భారీ ప్లాన్ చేశారు రాజమౌళి. అయితే ఈ ఇంపార్టెంట్ రోల్ ని బాలీవుడ్ యాక్టర్ నానా పటేకర్ అలాగే తమిళ స్టార్ హీరో విక్రమ్ రిజెక్ట్ చేశారనే న్యూస్ తో మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చింది మహేష్ రాజమౌళి సినిమా. దీంతో నార్త్ టు సౌత్ క్రేజ్ ఉన్న మరో తమిళ హీరోని అప్రోచ్ అయ్యారట డైరెక్టర్ రాజమౌళి. RRR తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న రాజమౌళి ప్రెజెంట్ మహేష్ బాబు సినిమా షూటింగ్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఒకవైపు షెడ్యూల్స్ ప్లాన్ చేస్తూనే సినిమా క్యాస్టింగ్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు రాజమౌళి. అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచర్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ 1000 కోట్ల సినిమాలో మరో కీ రోల్ కోసం యాక్టర్ ని ఫైనల్ చేసే పనిలో పడ్డారు. ఇందుకోసం బాలీవుడ్ యాక్టర్ నానా పటేకర్ ని అప్రోచ్ అయితే ఆయన డేట్స్ ఖాళీ లేవని చెప్పి సున్నితంగా మహేష్ రాజమౌళి సినిమాని రిజెక్ట్ చేశారు. అంతేకాదు రెమ్యునరేషన్ కింద 20 కోట్లు ఆఫర్ చేసినా ఆఫర్ తిరస్కరించారు అనే న్యూస్ వైరల్ అయింది. దీంతో తమిళ హీరో విక్రమ్ ని అప్రోచ్ అయింది రాజమౌళి అండ్ టీమ్. SSMB 29 ప్రాజెక్ట్ లో కీ రోల్ ని హీరో విక్రమ్ కూడా రిజెక్ట్ చేశారనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లాంగ్ గ్యాప్ తర్వాత వీరధీర సుర సినిమాతో ఫామ్ లోకి వచ్చారు విక్రమ్. అయితే మహేష్ రాజమౌళి సినిమాకి ఆఫర్ చేసిన కీ రోల్ కి నెగటివ్ షేడ్స్ ఉండడంతో ఆ ఆఫర్ ని విక్రమ్ రిజెక్ట్ చేయడానికి మెయిన్ రీజన్స్ అంటున్నారు జనాలు. దీంతో ఆలోచనలో పడిన రాజమౌళి అండ్ టీమ్ నార్త్ టు సౌత్ ఆడియన్స్ లో క్రేజ్ ఉన్న యాక్టర్ ని వెతికే పనిలో పడింది. మహేష్ రాజమౌళి 1000 కోట్ల సినిమాలో తమిళ నటుడు మాధవన్ కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ ఈ సినిమా స్క్రిప్ట్ విన్న మాధవన్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు త్వరలోనే ఈ సినిమా సెట్స్ లో జాయిన్ అవుతారనే క్రేజీ న్యూస్ తో SSMB 29 ప్రాజెక్ట్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. ఏదేమైనా మల్టీ లాంగ్వేజ్ స్టార్ క్యాస్ట్ ని అప్రోచ్ అవుతూ మహేష్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు డైరెక్టర్ రాజమౌళి. అల్లు అర్జున్ తో అట్లీ సినిమా కంటే ముందుగా అనౌన్స్ అయిన ప్రాజెక్ట్ త్రివిక్రమ్ది. అవుట్ ఆఫ్ ది బాక్స్ కాన్సెప్ట్ తో తెరకెక్కబోయే ఈ మైథలాజికల్ సినిమా మరోసారి వార్తల్లోకి వచ్చింది.
ఈ సినిమా పూర్తిగా ఆగిపోలేదని చెప్తూనే మరింత వెనక్కి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయని తెగ డిస్కస్ చేసుకుంటున్నారు ఆడియన్స్. మరి త్రివిక్రమ్ నెక్స్ట్ మూవ్స్ ఏంటి, ఎవరితో సినిమా చేసే ఆలోచనలో ఉన్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం. అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కాల్సిన మైథలాజికల్ ప్రాజెక్ట్ మరింత వెనక్కి వెళ్తోందనే న్యూస్ బన్నీ ఫ్యాన్స్ ని టెన్షన్ పెట్టడమే కాదు, అసలు ఈ సినిమా ఉంటుందా లేదా అన్న డైలమాని క్రియేట్ చేస్తోంది. త్రివిక్రమ్ కి బన్నీ ఇచ్చిన మాట ప్రకారం అట్లీ సినిమా కొన్ని షెడ్యూల్స్ తర్వాత మాటల మాంత్రికుడి ప్రాజెక్ట్ ని ప్యారలల్ గా స్టార్ట్ చేయాల్సి ఉంది. అక్టోబర్లోనే బన్నీ త్రివిక్రమ్ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని ప్రొడ్యూసర్ నాగవంశీ క్లారిటీ కూడా ఇచ్చారు. అయితే అట్లీ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లేందుకు మరింత టైం పడుతూ ఉండడంతో బన్నీ త్రివిక్రమ్ సినిమా పూర్తిగా ఆగిపోలేదు, కానీ మరింత ఆలస్యమయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. దీంతో తన నెక్స్ట్ ప్లాన్స్ ని రెడీ చేసుకుంటున్నారట త్రివిక్రమ్ కి అల్లు అర్జున్ కాల్ షీట్స్ ఇప్పట్లో దొరకడం కష్టమని అర్థమైపోయింది. అట్లీతో టేకప్ చేసిన సినిమా కంప్లీట్ అయ్యేందుకు ఏడాది కాదు 2 ఏళ్లు టైం పట్టేలా కనిపిస్తోంది. దీంతో చేసేదేమీ లేక ఈ గ్యాప్ లో 2 క్రేజీ ప్రాజెక్ట్స్ ని పట్టాలెక్కించాలనే ఆలోచనలో ఉన్నారు త్రివిక్రమ్. అందులో ఒకటి విక్టరీ వెంకటేష్ సినిమా అయితే మరొకటి రామ్ చరణ్ తో సినిమా ఉంటుందనే న్యూస్ వైరల్ అవుతోంది. ఈ 2 వార్తల్లో అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. ఇప్పటివరకు విక్టరీ వెంకటేష్ సినిమాలకు రైటర్ గా మాత్రమే పనిచేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలా కాలంగా అనుకుంటున్న కుదరని కాంబినేషన్ ఇప్పట్లో సెట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అలాగే బన్నీతో అనుకున్న సినిమా మరింత లేట్ అవుతూ ఉండడంతో రామ్ చరణ్ మూవీని లైనప్ చేశారు. అయితే పెద్ది సినిమా తర్వాత చరణ్ లైనప్ లో డైరెక్టర్ సుకుమార్ ఉండడంతో ముందుగా వెంకటేష్ సినిమా కంప్లీట్ చేసి ఆ తర్వాత చరణ్ సినిమాని పట్టాలెక్కించాలని చూస్తున్నారట త్రివిక్రమ్. పోస్ట్ పోన్ అవుతుందిలే అనుకున్న నితిన్ తమ్ముడు మూవీ బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. ట్రైలర్ కట్ ఫైనల్ అయిందంటూ ప్రమోషన్స్ కి రెడీ అవుతుంటే అదే రోజు రిలీజ్ డేట్ ఇచ్చిన విజయ్ కింగ్డమ్ మాత్రం సైలెంట్ అయిపోయింది. దీంతో కింగ్డమ్ రిలీజ్ ఉంటుందా లేదా అని టెన్షన్ పడుతున్నారు రౌడీ హీరో ఫ్యాన్స్. మరి ఈ డేట్ మిస్ అయితే కింగ్డమ్ ఎప్పుడు థియేటర్స్ లోకి వస్తుంది? అసలు ఈ రిలీజ్ డైలమాకి రీజన్స్ ఏంటి? జూలై ఫస్ట్ వీక్ లో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసేందుకు ముందుగానే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాయి నితిన్ తమ్ముడు విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమాలు. చాలా కాలంగా సరైన హిట్ లేని ఈ ఇద్దరు హీరోలు ఈ సినిమాలపై చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఆల్రెడీ రాబిన్ హుడ్ తో డిజాస్టర్ చూసిన నితిన్ తమ్ముడు సినిమాతో తన ఫామ్ ని నిలబెట్టుకోవాలని చూస్తున్నారు. అటు విజయ్ దేవరకొండ కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ కింగ్డమ్ తో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అయితే 2 సినిమాల రిలీజ్ సస్పెన్స్ మరోసారి తెరపైకి వచ్చింది. రిలీజ్ డేట్ విషయంలో క్లాష్ అవుతున్నాయి నితిన్ తమ్ముడు విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ. జూలై 4న సినిమా విడుదల అంటూ కింగ్డమ్ కంటే ముందుగా ఆ డేట్ ని లాక్ చేసుకుంది నితిన్ తమ్ముడు మూవీ. అయితే మే 30న థియేటర్స్ లోకి రావాల్సిన కింగ్డమ్ కొన్ని రీజన్స్ తో రిలీజ్ ని జూలై 4కి పోస్ట్ పోన్ చేసుకుంది. ఒకే రోజు ఈ 2 సినిమాలు విడుదలైతే ఫస్ట్ డే ఓపెనింగ్ కలెక్షన్స్ పై ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఏదో ఒక సినిమా వాయిదా ఉంటుందని అనుకున్నారు ఆడియన్స్. ఆ వాయిదా పడేది నితిన్ సినిమానే అనుకున్న వారికి బిగ్ ట్విస్ట్ ఇచ్చింది తమ్ముడు. ఫైనల్లీ ఆ డేట్ నుంచి కింగ్డమ్ తప్పుకుంటుందనే న్యూస్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. దీంతో కింగ్డమ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని టెన్షన్ పడుతున్నారు విజయ్ అభిమానులు. జూలై 4న తమ్ముడు సినిమా థియేటర్స్ లోకి వచ్చేది పక్కా క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్ వేణుశ్రీరామ్. జూన్ 11న తమ్ముడు మూవీ ట్రైలర్ కట్ ఉంటుందని చెప్తూ సాలిడ్ ప్రమోషన్స్ కి రెడీ అవుతున్నారు. ఈ ఏడాది మహాశివరాత్రికి తమ్ముడు రిలీజ్ అవ్వాల్సింది. సినిమా షూటింగ్ డిలే అవడంతో జూలై 4కి పోస్ట్ పోన్ అయింది. దీంతో ఈసారి సినిమా పోస్ట్ పోన్ చేసే సిచ్యువేషన్ లేదంటూ ట్రైలర్తో ఆడియన్స్ లో సినిమాపై బజ్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతోంది. ఇటు విజయ్ దేవరకొండ కింగ్డమ్ మాత్రం సైలెంట్ గా ఉంది. కింగ్డమ్ స్టార్మ్ బిగిన్స్ అంటూ మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసినా తర్వాత ఎటువంటి హడావిడి చేయడం లేదు. దీంతో కింగ్డమ్ రిలీజ్ పై డౌట్స్ రైజ్ అవుతున్నాయి. అంతేకాదు ఈ డేట్ మిస్ చేసుకుంటే మళ్లీ థియేటర్స్ లోకి ఎప్పుడు వస్తుందో అని వర్రీ అవుతున్నారు రౌడీ బాయ్స్. డెహ్రాడూన్ లో చిరు అనిల్ సినిమా షూటింగ్, కుబేరా ప్రమోషన్స్ స్పీడప్, డకాయిట్ కొత్త స్కెడ్యూల్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న మెగా 157 ప్రాజెక్ట్ షూటింగ్ ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో జరుగుతోంది. ఈ సినిమాకి బీమ్స్ సంగీతం అందిస్తున్నారు. కుబేర సినిమా నుంచి 3rd సింగిల్ ఈ మంగళవారం రిలీజ్ కాబోతోంది. ఇందుకు సంబంధించి ముంబైలో భారీ ఈవెంట్ ని ప్లాన్ చేశారు మేకర్స్. ప్రభాస్ డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న రాజాసాబ్ సినిమా షూటింగ్ అజీజ్ నగర్ లో జరుగుతోంది. ఈ సినిమా డిసెంబర్ 5న థియేటర్స్ లోకి వస్తోంది. రవితేజ డైరెక్టర్ కిషోర్ తిరుమల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ శంకరపల్లిలో జరుగుతుంది.
RT-76 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. అడవి శేష్, మృణాల్ ఠాకూర్ హీరోయిన్స్ గా నటిస్తోన్న డెకాయిట్ సినిమా షూటింగ్ వట్టినాగులపల్లి సెట్ లో జరుగుతోంది. అనురాగ్ కశ్యప్ కీ రోల్ చేస్తున్న ఈ సినిమా డిసెంబర్ 25న విడుదల కాబోతోంది. సాయి ధరమ్ తేజ్ హీరోగా, హనుమాన్ ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న సంబరాల ఏటిగట్టు సినిమా షూటింగ్ తుక్కుగూడలో జరుగుతోంది. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. సిద్ధు జొన్నలగడ్డ, నీరజ కోన డైరెక్షన్ లో నటిస్తోన్న తెలుసు కదా సినిమా షూటింగ్ బాచుపల్లిలో జరుగుతోంది. రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 17న రిలీజ్ కాబోతోంది. విశ్వక్సేన్, డైరెక్టర్ అనుదీప్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఫంకీ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఆది సాయి కుమార్ శంబాల మూవీ టీజర్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాని సూపర్ న్యాచురల్ హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ లో తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ యుగంధర్ ముని. కొత్త నటీనటులను పరిచయం చేస్తూ హెచ్బీజే క్రియేషన్స్, మదర్ అండ్ ఫాదర్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తోన్న చండీ దుర్గమ్మ సినిమా పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అలీ సినిమాకి క్లాప్ కొట్టారు. ఇది వాళ్ళ 10 Max. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.